హాయ్ గాయ్స్, ఇవాళ వంకాయ ఎండు చేపలు కర్రీ అయితే వండబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఎండు చేపలు, వంకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు చేపలు వేడి నీటిలో వేసుకుని పై పొర తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా తీయకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండు చేపల్ని వేయించుకోవాలి, లేకపోతే కర్రీ నీసు వాసన వస్తుంది. ఎండు చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎండు చేపలన్నీ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వంకాయ కర్రీలోకి మ్యాంగో వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మ్యాంగో లేకపోతే స్కిప్ చేసేయండి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గే లోపల ఎండు చేపల్ని ఇలా తొనల కింద తీసుకోవాలి. చూడండి, ఇలా తొనల కింద తీసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కర్రీలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఎండు చేపలు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.
ఈ టైంలోనే సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ మూత పెట్టేసుకుని 10 మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe our channel. Thank you for watching this video.